యోబు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. యోబుకు విశ్వాసమందు నిలకడగా ఉన్నాడు. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, పిల్లలు, తర్వాత అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, వీళ్ళందరూ కష్టం వచ్చినప్పుడు అందరూ చెయ్యుదులు పెట్టిపోయారు. కానీ యోబు మాత్రానికి విశ్వాసం వదలలేదు. ఎందుకు? ప్రభు వైపు చూచేవాడు కాబట్టి. విశ్వాసమందు మాట తప్పలేదు. విశ్వాసమందు ఆ ఊజు దేశంలో నమ్మకంగా ప్రభుతో ఉన్నాడు. దేవుడు చెయ్యి విడవలేదు, దేవుడు దాచిపెట్టలేదు. యేసయ్యా కలుగజేసుకో నీ నామ ఘనత కొరకు వాడుకో. ఊరంత ఒకవైపు నేనొకన్నొక వైపు, ఊరంత ఒకవైపు నేనొకన్నొక వైపు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఊరంతా నీదయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే ఊరంతా నీదయ్యా. యేసయ్యా కలుగజేసుకో నీ నామ ఘనత కొరకు వాడుకో.